ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ఇవాళ అఖిలపక్ష సమావేశం జరగనుంది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన ఉదయం 11 గంటలకు అఖిలపక్షం భేటీ కానుంది. ఈ సమావేశంలో ఆపరేషన్ సింధూర్ వివరాలను అఖిలపక్షానికి కేంద్రం వివరించనుంది. ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ఉగ్ర దాడికి ప్రతీకారంగా భారత సాయుధ దళాలు ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ ఆక్రమిత కశ్మీర్లోని 9 ఉగ్ర స్థావరాలపై మిసైల్స్ తో విరుచుకుపడ్డారు. మంగళవారం అర్ధరాత్రి 25 నిమిషాల పాటు భారత ఆర్మీ దాడులు చేసింది. ఈ ఆపరేషన్ లో భారీగా ఉగ్రవాదులు మరణించినట్లుగా తెలుస్తోంది. జైషే చీఫ్ మసూద్ అజార్ కుటుంబానికి చెందిన 14 మంది భారత దాడుల్లో ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. ఈ దాడులపై స్పందించిన పాక్ భారత్ పై సరైన సమయం చూసి ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించింది. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ఇవాళ అఖిలపక్ష సమావేశం జరగనుంది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన ఉదయం 11 గంటలకు అఖిలపక్షం భేటీ కానుంది. ఈ సమావేశంలో ఆపరేషన్ సింధూర్ వివరాలను అఖిలపక్షానికి కేంద్రం వివరించనుంది. ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సాయుధ దళాలు ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ ఆక్రమిత కశ్మీర్లోని 9 ఉగ్ర స్థావరాలపై మిసైల్స్ తో విరుచుకుపడ్డారు. మంగళవారం అర్ధరాత్రి 25 నిమిషాల పాటు భారత ఆర్మీ దాడులు చేసింది. ఈ ఆపరేషన్ లో భారీగా ఉగ్రవాదులు మరణించినట్లుగా తెలుస్తోంది. జైషే చీఫ్ మసూద్ అజార్ కుటుంబానికి చెందిన 14 మంది భారత దాడుల్లో ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. ఈ దాడులపై స్పందించిన పాక్ భారత్ పై సరైన సమయం చూసి ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించింది. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ఇవాళ అఖిలపక్ష సమావేశం జరగనుంది. సమావేశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు లైవ్ ద్వారా. రామకృష్ణ, ఈ రోజు అఖిలపక్ష సమావేశం జరగబోతుంది. ముఖ్యంగా చూసుకున్నట్టుగైతే సింధు ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా చేయడం, ఆ చేసిన తర్వాత జరిగిన పరిణామాలు, పాక్ నుంచి వస్తున్నటువంటి ఈ బెదిరింపులు, వీటన్నిటి మీద చర్చించేందుకు తదుపరి అంటే ఏ రకంగా పాక్ కి బుద్ధి చెప్పాలి తదుపరి సెకండ్ ఫేజ్ లో అని చెప్పేసి అనే అంశంపై చర్చించేందుకు ఈ రోజు కేంద్రం అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. మరి 11 గంటలకు అఖిలపక్ష సమావేశం జరుగుతుంది. సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అలాగే కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, అలాగే జైశంకర్, ఇక పలువురు అధికారులు, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ చీఫ్ అధికారులు, అజిత్ దోవల్ హాజరవుతున్నారు. మరి ఈ సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశం నెక్స్ట్ ఏం చేయాలి అంటే పాక్ మీద యుద్ధం చేయాలా, చేస్తే ఏ రకంగా చేయాలి అనే అంశానికి సంబంధించి చర్చించబోతుంది. ఎందుకంటే ఇంత జరిగిన తర్వాత కూడా పాకిస్తాన్ ఉగ్రవాదుల చాలా కీలకమైన అంశం ఏంటంటే ఎవరైతే ఉగ్రవాదులు భారత్ హతమార్చిందో ఆ ఉగ్రవాదుల అంత్యక్రియలను పాకిస్తాన్ ఆర్మీ వచ్చి దగ్గరుండి చేయటం, పాకిస్తాన్ సైన్యాధికారులు అందులో పాల్గొనటం, అందులోనే లష్కర్ ఎ తోయిబా చీఫ్ సయీద్ హఫీజ్ అందులో పాల్గొనటం, ఇవన్నీ కూడా భారత్ తీవ్రంగా పరిగణిస్తుంది. అంటే పాకిస్తాన్ ఉగ్రవాద దేశం అని అనటానికి ఒక ఆధారం భారత్కి దొరికింది. ఈ ఆధారాన్ని ప్రపంచ దేశాల ముందు ఉంచబోతుంది. అలాగే ముందు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి పాకిస్తాన్ లో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు, అలాగే ఇక బోర్డర్ ఎల్ఓసి దగ్గర గ్రామాలు పూంచ్ గాని, కుప్వారా గాని ఈ జిల్లాల్లో ఏం జరుగుతుందంటే అక్కడ సామాన్యులు ఇళ్లను కూల్చుతున్నారు, ఇళ్ల మీదకి పిరంగులు వదులుతున్నారు, బాంబులు వదులుతున్నారు. దీని నేపథ్యంలో చిన్నారులు చనిపోయారు. చాలా బాధాకరమైన విషయం. రాత్రి జరిగినటువంటి సంఘటనలో చిన్నారులు చనిపోవటం, అలాగే మహిళలు చనిపోవటం, చాలా మంది చనిపోయారు. మరి దీన్ని భారత్ తీవ్రంగా పరిగణిస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో కూడా పాక్ ను వదిలేది లేదని చెప్పేసి చెప్పింది. ఇప్పటికీ యుద్ధ సన్నాహాలు చేస్తుంది. ఈ అంశంపై చర్చించేందుకే ఈ రోజు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. పాకిస్తాన్ కి యుద్ధం చేసి తుదముట్టించాలి. ఎందుకంటే గత 5 శతాబ్దాలుగా పాకిస్తాన్ తో ఈ సమస్య ఎదుర్కొంటుంది. 650 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు, 1500 మంది పూర్తిగా గాయపడ్డారు. మరి ఇలాంటివి ఇంకా చూస్తూ ఎందుకు ఊరుకోవాలి? దీనికి ఎప్పటికైనా ఒక తెరదించాల్సిన అవసరం వచ్చిందని చెప్పేసి
భారత్ భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని టోటల్ క్యాబినెట్ అంతా కూడా ఇక సిద్ధమైంది యుద్ధానికి. మరి ఈ అంశాన్ని అఖిలపక్షంలో చర్చించి అందరినీ ఒకే తాటి మీదకి తీసుకువచ్చి సమస్యను సానుకూలంగా పరిష్కరించుకోవాలని చెప్పి భావిస్తుంది. దానికి ఒకటే మార్గం, పాకిస్తాన్ పై యుద్ధం చేయడమే, పాకిస్తాన్ ని తుదముట్టించడమే. దీనికి తప్ప వేరే మార్గం లేదని భావిస్తుంది. అయితే పాకిస్తాన్ అంటే భారత్ తమపై దాడి చేస్తుందని చెప్పి భావించిన పాకిస్తాన్ ఇప్పటికే అన్ని ఆయుధాలను కానీ అలాగే సైనికులను కానీ మోహరింపజేసింది సరిహద్దుల్లో. దాంతో పాటు అక్కడ పాకిస్తాన్ లోని పంజాబ్ దగ్గర నుంచి మనకేంటి రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాలు కూడా దగ్గరగా ఉంటాయి సరిహద్దులో. ఆ రాష్ట్రాలను టార్గెట్ చేయాలని, అలాగే ఢిల్లీని టార్గెట్ చేయాలని పాకిస్తాన్ ప్లాన్ వేస్తుంది. అంటే ఢిల్లీ మీద మిసైల్స్ వదలాలి, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల మీద మిసైల్స్ వదలాలని చెప్పేసి ఇప్పటికే పాకిస్తాన్ లోని పంజాబ్, ఇస్లామాబాద్ వంటి ప్రాంతాల నుంచి, కరాచీ ప్రాంతాల నుంచి ఇప్పటికే భారీగా మిసైల్స్ ని అన్నింటినీ కూడా పెట్టింది. మరి ఈ నేపథ్యంలో భారత్ తదుపరి చర్య ఈలోగే భారత్ పై అటాక్ చేయాలని పాకిస్తాన్ భావిస్తుంది. అంత అవకాశం పాకిస్తాన్ కి ఇవ్వకుండా ఏదో ఒకటి అమితుమి తేల్చుకోవాలని చెప్పేసి కూడా భారత్ భావిస్తుంది. ఇందులో భాగంగానే ఈ రోజు అఖిలపక్ష సమావేశం జరుగుతుంది. అఖిలపక్ష సమావేశంలో నేతలు అందరితో చర్చించి ఒక నిర్ణయం తీసుకుని పాక్ పై సమర శంఖం పూరించనుంది. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ.